హలో అందరికీ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మళ్ళీ మేము బెండకాయ తోట దగ్గరికైతే వెళ్తున్నాము. ఇది డే 3 అన్నమాట. డాడీ వాళ్ళు ఆల్రెడీ బైక్ మీద వెళ్తున్నారు. కనిపిస్తుంది గదా! ఎర్లీ మార్నింగ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఫార్మర్స్ అందరూ ఇలా ఎర్లీ మార్నింగే నిద్ర లేచి పొలాల దగ్గరికైతే వస్తుంటారు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మీరు కూడా మీ పొలం దగ్గరికి వెళ్తారా డైలీ? కామెంట్ చేయండి. హలో అందరికీ. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రైతు బిడ్డ. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వేప చెట్ల దగ్గర మా బావి అయితే ఉంటుంది. మా బావిలో మొత్తానికి వాటర్ అయితే అయిపోయినవి. టోటల్గా వాటర్ అయితే లేవు. ఈ వర్షాలు పడితే వాటర్ అయినా కొంచెం వచ్చేవి. వర్షాలు లేనందువల్ల అసలు వాటర్ ఉన్న వాటర్ కూడా ఇంకిపోయినాయి అన్నమాట. పొలాలు దున్నడం చాలా ఇబ్బంది. ఇప్పుడు నాట్ల సీజన్ కాబట్టి నాటు వేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కూరగాయల చెట్లకు కూడా కనీసం వాటర్ కూడా లేవు. ఇలాంటి పరిస్థితి ఉంది అన్నమాట. సో నేను నడుచుకుంటూ మా బెండ తోట దగ్గరికైతే రీచ్ అయ్యాను. డాడీ, అమ్మ ఆల్రెడీ బైక్ మీద వచ్చేసారు. ఈరోజు మా బిండు బాబు కూడా మాతో పాటు వచ్చేసాడు. మేము అక్కడ చిన్నగా 4 రేకులు వేసి పందిర్లాగా వేసాము, ఏదన్నా పెట్టుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటుందని అని. కానీ ఇక్కడ ఏంటంటే వర్షం వచ్చినప్పుడు ఈ హైవేలో వెళ్ళే వాళ్ళు పందిరి కిందనే ఆగడం జరుగుతుంది. మాకు యూజ్ఫుల్ అవుతుంది, వాళ్ళకు కూడా యూజ్ఫుల్ అవుతుంది. మేమైతే వస్తువులు ఏదైనా పెట్టుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటుందని ఆడ ఏర్పాటు చేసాము. చెప్పు. ఎందుకు వచ్చినావు నువ్వు పొలం దగ్గరికి? మరి బెండకాయలు తెంపడానికి చిక్కడం చేస్తున్నా? అవునా? నువ్వు చూస్తావా మేము తెంపితే? హాయ్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఏం చేయడానికి వచ్చినావు నువ్వు? చూడడానికి వచ్చినావా? పని చెయ్యవా? ఏం కుడతానే? సో మేమైతే బెండకాయలు తెంపడం అయితే స్టార్ట్ చేసాము. మా బిన్ను బాబు అక్కడ కూర్చున్నాడు. అక్కడ కూర్చొని టైంపాస్ అవ్వట్లేదు మా బిన్ను బాబుకి. మా దగ్గరికి అయితే వచ్చేసాడు. సో బేసిక్గా నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనుషులందరూ బాగానే ఉంటారు, కానీ వాళ్ళ గుణాలే బాగుండవు. ఎందుకంటే బ్రతకడానికి ఎవరో ఒకరు ఏదో ఒక పని చేసుకొని బతుకుతుంటారు. కానీ ఎవరి పని వాళ్ళకు హ్యాపీనెస్ ఇస్తుంది, కానీ పక్కనోటికి మాత్రం అసలు హ్యాపీనెస్ ఇవ్వదు. ఎందుకంటే ఒకరు మంచిగా ఉంటే వాళ్ళు చూడలేరు. ఇక్కడ నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే, ఎవరి పని వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది ఓకే, కాకపోతే పక్కనోడు చేసే పని వీడికి నచ్చదు. అంటే ఒకరి బాగుపడితే చూడలేరు, ఒకరు మంచిగా ఉంటే వాళ్ళు ఓర్వలేరు అన్నట్టు.
ఇదేందో మరి మనుషులు ఇలా తయారవుతున్నారు. కొన్ని కొన్ని సాంగ్స్లలో కొన్ని లిరిక్స్ ఉంటాయి. లోకులందరూ కూడా కాకులే కదరా అంటే లోకుల్ని కాకులతో పోలుస్తున్నారు. కాకులు ఎప్పుడు అరుస్తూనే ఉంటారు, కానీ లోకులు కూడా పక్కనోళ్ళ మీద అరుస్తూనే ఉంటారు. ఇట్లా పక్కనోళ్ళ మీద ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అలా అంటేనే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ అవుతుంది అన్నమాట. అలా ఉంటారన్నమాట జనాలు బయట. ఎందుకో ఇలా మాట్లాడుతుంటే ప్రవాహంలాగా మాటల ప్రవాహం వస్తూనే ఉంది. మా బెండకాయ తోటలో కూడా వాటర్ ప్రవాహం వస్తూనే ఉంది. కాకపోతే మా బావిలో వాటర్ లేవు, అయిపోయినవి. సో మడి ఒకటి సగమే పారింది, ఇంకా మిగతా సగం అలానే ఉంది. ఇప్పుడు రైతులైతే ట్యాంకర్ల ద్వారా వాటర్ తీసుకొచ్చి పొలాలు పారించుకునే పరిస్థితికి వచ్చిందన్నమాట సిచ్యువేషన్. ఇక్కడ నేను చెప్పే మాటలకు నేను చేసే పనికి అసలు సంబంధమే లేదు ఫ్రెండ్స్. కాకపోతే నాకు ఎందుకో మాట్లాడుతుంటే అలా మాటలు వచ్చేస్తున్నాయి. సో మీరైతే ఏమనుకోకండి. వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రైతు బిడ్డ పప్పీ వ్లాగ్స్. సో ఇప్పుడైతే బెండకాయలు తెంపడం అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది. మాకైతే ఒక 2 అవర్స్ టైం పడుతుంది బెండకాయలు తెంపడానికి. అందుకోసమని మేము ఎర్లీ మార్నింగే వస్తున్నాము. చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో, అక్క మీరు ఎందుకు హోల్సేల్గా ఇచ్చేస్తున్నారు, చాలా తక్కువ రేట్ పడుతుంది కదా అని. అది మాకు కూడా తెలుసు, ఎందుకంటే అక్కడ కూర్చొని సేల్ చేస్తే మనకి ఎక్కువ రేట్ పడుతుంది, మనం హోల్సేల్గా వేస్తే మనకి తక్కువ రేటే పడుతుంది. మేము ఎందుకు హోల్సేల్గా వేస్తున్నామంటే ఇక్కడ మాకు పొలం పని కూడా ఉంటుంది కదా, అందుకోసమని ఒక 2 అవర్స్ ఈ వర్క్ చేసి హోల్సేల్గా ఇచ్చేసి వస్తే ఇక్కడ మళ్ళీ మనం వచ్చాక పొలం పని చేసుకోవచ్చు కదా, అందుకు వీలుగా మేము అక్కడ హోల్సేల్గా ఇచ్చి వస్తున్నాము. ఇప్పుడైతే డాడీ వాళ్ళు మార్కెట్కి అయితే వెళ్తున్నారన్నమాట. సో అటు ఇటు యూస్ఫుల్గా అయిపోతుంది పని. సో మేము ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళాలి. మా బిన్ను బాబు కూడా వస్తున్నాడు. హాయ్ బిన్ను. బాయ్ బిన్ను. బెండకాయలు తెంపుడు అయిపోయిందా బిన్ను? అయిపోయిందా? ఎన్ని కిలోలు వెళ్ళినాయి బెండకాయలు? 3 కిలోలా? నువ్వు బెండకాయలు తెంపనీకి వచ్చినావా? వచ్చావా? ఎట్లుంది మరి? రోజు వస్తావా మరి మాకు? కాపలాగా ఉంటావా? మా స్కూల్కి వెళ్ళవా? బెండకాయలు తెంపినాక వెళ్తావా? ఏమైంది నీకు? ఒకసారి అటు తిరుగు. చూడండి ఫ్రెండ్స్, మా బిన్ను బాబుకి నిద్రలో బెడ్ మీద నుంచి కింద పడడం వల్ల అక్కడ హెడ్కి అయితే హోల్ పడింది. 2 స్టిచెస్ అయితే వేశారు. సో అందుకోసం మన స్కూల్కి వెళ్ళట్లేదు. మాతో పాటు మా పొలం దగ్గరికి అయితే వచ్చిండు. కనిపించింది. హాయ్ విను. ఎట్లుంది కొత్త రోడ్డు? మంచిగా ఉంది. హాయ్ బాయ్. తీస్తున్నాయిగా. బాయ్ బాయ్. మాట్లాడు.
సో మేమైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసాము. ఇవి వచ్చేసి మా బర్రెలు. మా బర్రెలకు కూడా మేము పేర్లు పెడతాము. విరూపాక్షి వాళ్ళ ఇద్దరు పిల్లలన్నమాట. మేమైతే మా మేక పిల్లకు కూడా పేరు పెట్టినాము. చిట్టి, బంటి అని పిలుస్తూ ఉంటాము. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. రైతు బిడ్డ పప్పీ వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.